నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. మన పొరుగు దేశం, మన మిత్ర దేశమైన బంగ్లాదేశ్ లో రిజర్వేషన్ల అంశం కొన్ని రోజులుగా చిచ్చు రేపింది. స్వాతంత్రోద్యమంలో భాగంగా పాకిస్తాన్ లో జరిగిన యుద్ధంలో అమరులైన సైనికుల కుటుంబాలకు ఉద్యోగాల్లో 30% రిజర్వేషన్లు కల్పించాలని ప్రధాని షేక్ హసీనా నిర్ణయించారు. దానికి ఆ దేశ సుప్రీంకోర్టు బ్రేక్ వేసింది. అయితే అప్పటికే దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి. నిత్యం ఏదో ఒక చోట రిజర్వేషన్లకు వ్యతిరేకంగా అల్లర్లు జరుగుతున్నాయి. ఇటీవలే ఆందోళనకారులు పోలీసు వాహనానికి కూడా నిప్పు పెట్టారు. దీంతో 10 మంది పోలీసులు చనిపోయారు. ఇక అల్లర్ల కారణంగా ఆగస్టు 5 వరకు బంగ్లాదేశ్ లో 300 మంది మరణించారు. అల్లర్లను అదుపు చేయడంలో విఫలమైన ప్రధాని షేక్ హసీనాపై దేశంలో తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. ఇక ప్రధాని రాజీనామా చేయాలన్న డిమాండ్ రోజు రోజుకు పెరుగుతోంది. దీంతో ప్రధాని రంగంలోకి దిగిన ఆర్మీ ప్రధాని పదవి వేడాలని, దేశం విడిచి వెళ్లిపోవాలని సూచించింది. దీంతో అప్రమత్తమైన షేక్ హసీనా వెంటనే సైనిక హెలికాప్టర్ లో ప్రాణాలు అరచేత పట్టుకుని ఈశాన్య రాష్ట్రం త్రిపుర రాజధాని అగర్తలకు వచ్చారు. దీంతో ఆర్మీ అధికారం చేపట్టే అవకాశం కనిపిస్తోంది. ఇక ప్రధాని పారిపోవడంతో ప్రభుత్వం కుప్పకూలింది. దీంతో అధికారం హస్తగతం చేసుకునేందుకు సైన్యం పావులు కదుపుతోంది. 10 మంది నేతలతో సమావేశం ఏర్పాటు చేసింది. ప్రధానిగా ఒకరిని నియమించి పాలన తమ చేతిలోకి తీసుకోవాలని భావిస్తోంది. మరోవైపు ప్రధాని పారిపోయిన విషయం తెలుసుకున్న ఆందోళనకారులు ప్రధాని ఇంటిని చుట్టుముట్టారు. గేట్లు తెరుచుకుని లోనికి చొచ్చుకెళ్లారు. ఇంట్లోని సామాగ్రి ధ్వంసం చేశారు. హసీనా తండ్రి విగ్రహం ధ్వంసం చేశారు. అందిన కాడికి దోచుకుని వెళ్లిపోయారు. ఇదంతా ముందే పసిగట్టిన హసీనా తన అధికారిక నివాసాన్ని వీడి పరారయ్యారు. మరోవైపు దేశంలో ఆందోళనకారుల్ని అణిచివేయాలన్న హసీనా కుమారుడి ఆదేశాలను ఆర్మీ లెక్క చేయడం లేదు. దీంతో ఆమె పొరుగున ఉన్న త్రిపుర రాజధాని అగర్తలకు సైనిక హెలికాప్టర్ లో చేరుకున్నట్లు తెలుస్తోంది. దీంతో భారత్ బంగ్లా సరిహద్దుల్లో హై అలర్ట్ ప్రకటించారు. రాత్రికి షేక్ హసీనా ఢిల్లీకి చేరుకుని అక్కడి నుండి లండన్ వెళ్తారని తెలుస్తోంది. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.